ఒసే మధుమల్లోటి 3 విసులు అయిపోయింది. ఆ గ్యాస్ ను కొంచెం ఆఫ్ చేసే. అరే ఏంటండి, ఓన్లీ మధు. ఎప్పుడు చూసినా దుమ్ముదూలతో ఆడుకుంటావు, అస్సలు తలస్నానం చేయవు. జుట్టులో ఎంత మురుకుందో చూడు. ఇలానే ఉన్నావనుకో, ఆ తర్వాత ఏ అమ్మాయి నిన్ను చూడదు. నేనొక మంచి అందమైన కోడలు వస్తుందనుకున్నాను. కొండ్రంగా పెద్ద పెద్ద కండ్లుండాలి, పొడుగ్గా జుట్లుండాలి, తలస్నానం చేయవు. నేను చెప్పేది వింటుందా లేదా? వింటున్నా, కళ్ళల్లోకి వెళ్ళిపోయింది. ఒరే రాజు, నీకు లెటర్ వచ్చింది. నాకై ఉండదు. నేను తప్ప వేరెవరు వీడికి లెటర్ రాస్తారు? అదేదో స్వప్న అని పేరుంది. డాక్టర్ ఆఫ్ కజిన్ ఆఫ్ మలిక్, 23 పంచనంతల, కృష్ణానగర్. కళ్ళు ముయ్యన్నాను కదా నేను. ఆ లెటర్ ఇటు ఇవ్వండి స్వీట్ అంకుల్. స్వప్న ఇది నాకే రాసింది. నీకా? దాంట్లో రాజునుంది. మేము ముగ్గురం కలిసి చదువుకున్నాం, అంటే ప్రైమరీ స్కూల్లో. మేము ముగ్గురం కామన్ ఫ్రెండ్స్. ఆ టైంలో స్వప్న ఇక్కడే ఉండేది. కానీ నీ లెటర్ వాడి పేర్లో అంటే ఏంట్రా రాజు, కళ్ళమంట తగ్గిందా? ఈ లోకంలో ఇంత ప్రేమతో ఆశగా లవ్ లెటర్ రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది చదివితే నీకే అర్థమవుతుంది. నా ప్రశ్న ఏంటంటే, లెటర్ ద్వారా ప్రేమ వెళ్ళి చేరుతుందా? ఇంకా నా బాధ ఏంటంటే, నా ప్రేమ గురించి నీకు చెప్పాలంటే ఈ ఒక్క లెటర్ సరిపోతుందా? ఇట్లు నీకోసం వేచి ఉండే నేను. ఏంట్రా ఇది? అమ్మాయి పెదాలా? అవును, నువ్వేమనుకున్నావు? ఏ పద. అరే ఉండ్రా. ఎక్కడికి వెళ్తున్నారా? తనని కలవడానికా? అక్కడ ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం అని మనకి తెలియదు. నువ్వు అక్కడ వెళ్ళి ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది. నాకు ఒక్క విషయం అస్సలు అర్థం కావట్లేదు. అందమైన అమ్మాయిలు ఎప్పుడు కుటుంబంలో పుడతారా? ఐడియా. అవునా? ఈ ఏరియాలో ఇదే నంబర్ 1 ఫ్యామిలీ. మీరే నంబర్ 1 అని నాకు తెలుసు. అందుకనే మీ కూతురు కోసం నంబర్ 1 సంబంధం తెచ్చాను. లేకుంటే ఎలా మ్యాచ్ అవుతుంది? సరిగ్గా చెప్ప పంచు. 10కి 10. స్వప్న, స్వప్న, వీళ్ళిద్దరిలో స్వప్న నాన్న ఎవరు? ఈయన లేకుంటే ఆయన? ఈయనే అయింటాడు. అంకుల్, నన్ను గుర్తుపట్టారా? నేనే ఫూల్ కుమారి, స్వప్న స్కూల్ మేట్ ని. స్వప్న రూమ్ పైనే కదా అంకుల్ ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ రా. మొన్న ఇక్కడ ఎందుకు వచ్చావో చెప్పు. ఎవరు నువ్వు? అదే చెప్పాను కదా అంకుల్, ఫూల్ కుమారి. నువ్వు కుమారేనే కనిపిస్తుంది. నేను కొట్టే పూలవా లేకపోతే పామవని ఒక డౌటు. ఏమైంది అంకుల్? నీకు కోకుంచరని తెలుసు కదా, ఆయనే మా నాన్న. నేను కాల్ చేసి అడగనా? మీ నాన్న నంబర్ చెప్పు. 9493929190. 9392 తర్వాత? కాదంకుల్, 9493977099. ఏం చెప్పావు? 9439. ఆపరా, ఎందుకు వచ్చావు? ఏం లేదు అంకుల్, యాక్చువల్లీ నేను ఎంసెట్, ఏసెట్, బీసెట్, యాట్, మ్యాట్, క్యాట్ అన్ని రాశాను జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం. అందువల్లే స్వప్న దగ్గర తను ఏం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుందో అని అడగడానికి వచ్చాను. ఎంసెటా, కేసెటా లేకుంటే ఏ అయినా? వెళ్ళు, ఇప్పుడు నా పైన ఉంది. ఓకే అంకుల్, థ్యాంక్స్. ఈ అమ్మాయిని చూశాక మనం చదవకుండా మంచి పని చేశామని అనిపిస్తుంది. నేను కుమారి. ఓరి నాయను, మళ్ళీ ఏంటో. ఇక్కడ రా. ఫూల్ కుమారి అంకుల్. నీ మొబైల్ న్యూ మోడలా? లేదంకుల్, లోకల్ పాత మోడలే. నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. నాకు ఇస్తావా? ఎప్పుడు నువ్వు పైకి వెళ్ళొచ్చు. మెట్లని చూసి ఎక్కు, జాగ్రత్త. స్వప్న, స్వప్న. మీరెవరనేది తెలియలేదే. మీరెవరు? నేనా? నేను లవ్ లెటర్ని లోకంలో ఇంత ప్రేమగా రాస్తారని ఇంతకు ముందు వరకు నేను ఎప్పుడూ ఆలోచించింది లేదు. నేను రాజు ఫ్రెండ్ మధుని. రాజు ఫ్రెండా? రాజు ఇక్కడ ఉన్నారా? రాజు ఎక్కడా? ఎక్కడా? ఒరే రాజు కన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు.
ఉండదా ఉండదారా? తన గర్ల్ ఫ్రెండ్ తన ఇంట్లో ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ డేంజర్ జోన్ లో ఉంది. అరే కొంచెం ప్రశాంతంగా ఉండరా. మధు నాకు కాల్ కూడా తెలియదు. ఏయ్ ఫోన్ ఇవ్వు. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు రాజు? నీ వల్ల మాకు కూడా టెన్షన్. అక్కడ మధుకి ఏమవుతుందో కొంచెం ఆలోచించు. ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, తలుచుకుంటే లవ్వా? వాడు నీకు ఇది కూడా చెప్పాడా? పగలు రాత్రి ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. ఇది లవ్వా లేక అట్రాక్షనా నాకు తెలీదు. నాకు ఒకటే తెలుసు, రాజు నా వాడు. బావా ఇది కరెక్టేనా? ఇంత చిన్న వయసులో స్వప్నకి పెళ్లి చేయాలా? ఒకసారి అక్క దగ్గర మాట్లాడదామా? నోరు మీరా, అక్క దగ్గర అడగాలంట. కావాల్సినప్పుడు అంట నంబర్ 1 అబ్బాయికి దొరుకుతారా ఏంటి? 10కి 10. మీరు లేట్ చేశారంటే అబ్బాయికి ఇంకెక్కడైనా సెటిల్ అయిపోతుంది. హలో హలో, లైన్ లో ఉండండి సరేనా? మధు వాళ్ళ నాన్నరా లైన్ లో ఉండమంటున్నారు. ఏంట్రా ఇది? మధు నాన్న ఇక్కడికి వెళ్ళా వచ్చాడు? నాకే తెలుసు. ఊరి ఇరిడి అది స్వప్న నాన్నరా. కచ్చి అయ్యో, కచ్చి కచ్చి తెలియదురా. కచ్చి. అయ్యో, ఊరిని పైకి వెళ్ళే అమ్మాయి రామాయణం చెప్తుందా ఏంటి? ఇంకా రాలేదు. అదుగో. అంకుల్ నా మొబైల్ ఇస్తారా? ఏంటి కుమారి, ఖాళీ చేతులతో వచ్చావు? తిరిగి వెళ్ళేటప్పుడు ఇన్ని బుక్స్ తీసుకెళ్తున్నావు, ఏంటి విషయం? స్టడీ మెటీరియల్ అంకుల్. సప్నా నన్ను డ్రాప్ చేసేస్తావా? సరేరా, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు పైకి వెళ్ళు. సరే ఇదంతా అవుతులు, నీ ఎగ్జామ్ లో నువ్వు ఎంత రిజల్ట్ తీసుకుంటావని చూడాలని ఉంది. ఏంటి అంకుల్ మీరు? తను ఎగ్జామ్ కే రానని చెప్పింది. ఏంటి తన ఎగ్జామ్కి రాయదా? ఏదైనా సమస్య చెప్పనే లేదే. అరే లేదు లేదు, అలా ఏం లేదు. ఏం కంగారు లేదు, ఖచ్చితంగా రాస్తుంది. ఏంటి బాబా, రాస్తుంది కదా? ఆహా, కరెక్టే. తన ఎందుకు రాయదు, ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తుంది. ఓకే అంకుల్, ఆల్ ద బెస్ట్ సప్నా. ఓకే బాయ్. కుమారి ఆగు, విడుదలలో వెళ్ళి తనతో వదిలిస్తారా? అరే పర్లేదు, వద్దు అంకుల్, నేనే వెళ్ళిపోతా. నాకు ఎలాంటి సమస్య లేదు. వాడు చదువులితే నీకేం ప్రమాదం అమ్మా? స్టాప్ 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 అంకుల్. అదే మా జుంటు బాబాయ్. బాబాయ్ థ్యాంక్స్ అంకుల్. ఇక నేను నా బాబాయ్తో వెళ్ళిపోతాను. బాబాయ్ థ్యాంక్ యూ అంకుల్. ఓకే ఓకే అంకుల్. ఎన్ని సంవత్సరాలుగా నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఇక్కడికి వచ్చి జట్టు ఐ లవ్ యూ అని చెప్పకుండా బాబాయ్ అనేసింది. ఏ తన ముఖం చూడు, పాత ఉల్లిపాయలాగుంది. నీ ముఖం చూసావా? పంచరాగ బలూన్ లాగా ఉంది. నవ్వుతున్నారా? తెలిసే నవ్వుతున్నారు కదా, ఆపండి రా. మీరంతా ఫ్రెండ్సా? మీరంతా ఫ్రెండ్సే కాదురా. అమ్మా! రాజు, స్వప్న నీకు సీక్రెట్ గా ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఎంత ఉతికినా కూడా ఈ రంగులు దీంట్లో నుంచి వెళ్ళట్లేదు. ఐ మిస్ యూ. ఇంకొకటి తెలుసా, స్వప్న నిన్ను చాలా మిస్ అవుతోంది. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటి? స్వప్న ఎగ్జామ్ రాయడానికి వస్తుంది. ఎగ్జామ్ కి వస్తుందా? కానీ రాజుకి ఏమవుతుంది? ప్రిన్సిపల్ నేను ఎగ్జామ్ కి అలో చేస్తాడా? మీ నాన్న దగ్గర చెప్పేశావా?